ఏమేమి ఎక్విప్మెంట్ వాడాము, ఎలా ఇచ్చేసామనే మోడల్ ఫర్నిచర్ వచ్చేప్పటికి మేము ఫుల్ టేక్ అన్నమాట. కవరు ఇవన్నీ అనమాట. ఇది వచ్చేప్పటికి షింక్ ఇటు సైడ్. ఇది వచ్చేప్పటికి స్లో మోషన్ వచ్చింది అనమాట. హలో గైస్, నేను మీ ఆరిఫ్ ఆర్యా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే మీకు ఈ వీడియోలో మొత్తం మా ఫుల్ హోమ్ టూర్ అయితే చూపిపోతున్నాను అనమాట. అంటే ఎదవరికి మా ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో ఏ ఇల్లు అయితే ఉండేది దాన్ని పడేసి మేము మళ్ళీ కొత్తగా అయితే ఇల్లు కట్టాం అనమాట. అది మొత్తం ఆ పడేసిన దగ్గర నుంచి ముందు ఎలా తీసామో పాల్గొట్టాం, కింద పిల్లర్లో ఎలా వేసాం, మళ్ళీ ఏ టైంలో ఎలా గోడలు లేపాం, మొత్తం ప్లానింగ్తో సహా మొత్తం నేను మీకు అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూపిపోతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగిన హౌస్లో మాత్రం ఏ ఫర్నిచర్ వాడామో, ఇంకా లోపల ఏ టైల్స్, గ్రౌండ్ టైల్స్ అయినా కానీ, బయట వచ్చేపాటికి ఎలివేషన్ టైల్స్, ఇంకా బాత్రూమ్ టైల్స్, అవన్నీ ఏమేమి వాడామో, ఇంకా లోపల ఏమేమి ఫర్నిచర్ చెప్పారో అవన్నీ నేను మీకు ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో అయితే పెట్టాను అనమాట. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే మేము ఉన్న ఇల్లు అనమాట. ఇదే మేము ఎదవరికి ఉన్న ఇల్లు అయితే పెంకుటిల్లు. దీన్ని వచ్చేపాటికి 1999 ఆర్ 2000లో అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఆఫ్టర్ 24 years తర్వాత దీన్ని పడగొట్టి మేము ఇప్పుడు డాబా అయితే వేసామన్నమాట. ఇది మా ఇంట్లో వచ్చేపాటికి ఒక వరండా, ఒక కిచెను, ఇంకా హాలు, ఇంకా ఒక బెడ్రూమ్ అయితే ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మా కిచెన్ రూమ్ అనమాట. ఇదంతా మా కిచెన్ రూమ్. ఇంకా వచ్చేపాటికి హాలు, ఆ బెడ్రూమ్ అవన్నీ చాలా చిన్న చిన్న రూమ్లో అయితే ఉండేవి అనమాట. ఇప్పుడు 24 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసింది కాబట్టి అలా చిన్న చిన్న రూమ్ అయితే ఉండేది. ఇప్పుడు మేము కన్స్ట్రక్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, పైన పెంకుటిల్లు కావటం వల్ల వర్షం పడినప్పుడు అయితే చాలా ఇబ్బంది ఉండేది అనమాట. ఆ వర్షానికి ఇబ్బంది పడుతుందని చెప్పని మొత్తం తీసేది ఇప్పుడు అయితే మేము ఫుల్ డాబా అయితే వేసాము. మొత్తం ఆ ప్లానింగ్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మా వర్క్, టోటల్ హౌస్ వర్క్ ఎలా జరిగింది, ప్రాసెస్ ఎలా జరిగింది, ప్రతిదీ పిన్ టు పిన్ నేను మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. ఒకసారి చూడండి మీరే ఈ వీడియోలో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొత్తం ల్యాండ్ మొత్తం లెవెల్ చేసి మొత్తం ముగ్గు గీపించాం ప్లానింగ్. ఇప్పుడు మీరు చూస్తుంది మేము శంకుస్థాపన చేసినప్పటి నాటి వీడియో. ఈ శంకుస్థాపన వచ్చేపాటికి June 12, 2023 అయితే స్టార్ట్ చేసాం అనమాట. మొత్తం ఇది వర్క్. దీన్ని శంకుస్థాపన చేశాక ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి వర్క్ ఎలా చేసాం నేను మీకు మొత్తం ఇప్పుడు చూపిస్తాను చూడండి. పిల్లర్స్ మొత్తం వచ్చేపాటికి ఏనుగు పాదాలు వేయించాము అన్ని పక్కల, హౌస్ చుట్టుపక్కల. సెంటర్లోకి వచ్చేపాటికి నార్మల్ పిల్లర్స్ అయితే వేయించాము అనమాట.
3 weeks later. Many months later. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేపాటికి మేము కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లు అనమాట. ఇక్కడ వచ్చేపాటికి నేను మీకు హోమ్ టూర్ మొత్తం లోపల ఏమేమి చేసామో మొత్తం నేను మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు మా హోమ్ అనమాట. నేను మీకు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను. లోపల ఏమేమి ఎక్విప్మెంట్ వాడాము, ఎలా ఇచ్చేసామనే మోడల్. వచ్చేపాటికి లోపల పార్కింగ్ ఏరియా అనమాట. ఇదంతా పార్కింగ్. ఇంకా ఇటు సైడ్ వచ్చేపాటికి మనకి ట్రీస్ వేసుకోవడానికి అన్ని ప్లేసెస్లో, అంటే మొన్నే రీసెంట్గా వర్క్ అవ్వడం వల్ల ఇవన్నీ ఎక్విప్మెంట్ అలా ఉండిపోయింది అనమాట. చూసుకుంటే మనం ఎదర గ్లాస్ ఫిట్టింగ్స్ ఇవన్నీ ఈ రకంగా అయితే ఉందన్నమాట మన బిల్డింగ్. నేను మీకు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను. ఇంకెక్కడ బయట చూసుకుంటే మాత్రం ఎలివేషన్కి మేము ఈ టైల్స్ అయితే యూజ్ చేసాం అనమాట. ఈ రకంగా ఎలివేషన్కి ఇది. అంతేకాకుండా ఈ డోర్ వచ్చేపాటికి మేము మొత్తం టోటల్ ఫర్నిచర్ వచ్చేపాటికి మేము ఫుల్ టేక్ అనమాట. ఫుల్ టేక్. విండోస్కైనా కానీ డోర్స్కైనా కానీ ప్రతిదీ టేక్తోనే చేయించాం ఓన్గా. వచ్చేపాటికి ఫ్రంట్ డోర్ అనమాట. ఫ్రంట్ డోర్ లుక్ ఇది మొత్తం టేకే ఇటుపక్క ఫ్రంట్. కానీ బయట కిటికీలను సైడ్ గుమ్మాలకు వచ్చేపాటికి అవన్నీ సిమెంట్ అవన్నీ వాడామన్నమాట. ఇదంతా వచ్చేపాటి పైకి వెళ్ళే స్టేర్స్. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను నేను మీకు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది హాల్ అనమాట. ఈ హాల్లో చూసుకుంటే మాత్రం మొత్తం ఎల్షేప్ హాల్. ఎల్షేప్ హాల్లో చూడండి. ఇది వచ్చేపాటికి ఒక టీవీ. మనం ఇంకా టీవీ సెట్ చేయలేదు. ఆ టీవీ సెట్ చేయాలి, తర్వాత అది కొంచెం టైం పట్టిద్ది. ఇక్కడికి వచ్చేపాటికి ఫ్రిడ్జ్ పెట్టాం. ఇంకా ఇటు సైడ్ వచ్చేపాటికి మన ఓపెన్ కిచెన్. నేను మీకు ఆల్రెడీ ముందు మనం తీసిన వీడియోలో చూపించా కదా, ఇది ఓపెన్ కిచెన్. ఇది వచ్చేపాటికి మన ఓపెన్ కిచెన్ అనమాట. ఈ ఓపెన్ కిచెన్ అయితే మేము ఈ రకంగా లోపలైతే ఈ టైల్స్ వేయించాం. ఇదే కిచెన్. నేను ఎప్పుడో కన్స్ట్రక్షన్లో అప్పుడు చూపించాను నేను మీకు ఈ వీడియో. కానీ ఇప్పుడైతే ఇది మొత్తం అయిపోయాక మేము ఇంట్లోకి వచ్చేసాను. నేను ఇప్పుడు ఈ లాగ్ అయితే చేస్తున్నాను. మా హోమ్ టూర్ ఫుల్ హౌస్ మొత్తం. ఇంకా ఇది మొత్తం వచ్చేపాటి హాలు. ఇప్పుడైతే నేను నా రూమ్లోకి వెళ్ళి నేను మీకు రూమ్లో చూపిస్తాను. ఇదే అనమాట నా రూము. ఇది వచ్చేపాటికి నార్మల్ డోరు, ప్లైవుడ్ డోరు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఇది నా లోపల రూమ్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇంకా మనం సీలింగ్ వచ్చేపాటికి నా రూమ్లో ఈ రకంగా సీలింగ్ చేయించాను. ఇది మన సీలింగ్ వర్క్ అనమాట. ఇంకా మన హాల్లో సీలింగ్ చూసుకుంటే మాత్రం చూడండి ఈ విధంగా మొత్తం సీలింగ్ అయితే చేయించాం. ఇది మన హాల్ లుక్ అనమాట. ఇంకా పక్కనే బెడ్రూమ్ ఉండిద్ది. ఈ నా రూమ్ వచ్చేపాటికి ఈ విధంగా. ఇంకా మనం ఇక్కడ పెయింట్ చూసుకుంటే మాత్రం ఇవి సిమెంట్ అయినా కానీ మనం టేక్ చేయించాం కాబట్టి మనకంతా చెక్క మోడల్ అయితే వస్తుందన్నమాట ఇది. ఇంకా ఇదంతా వచ్చేపాటికి మన ఇప్పుడు నేను వాష్రూమ్ కూడా చూపిస్తాను చూడండి. లోపలికి వెళ్ళి వాష్రూమ్ వచ్చేపాటికి ప్రతిదీ మొత్తం పెట్టించేసాం. ఇదే అన్నమాట వాష్రూమ్లోకి వచ్చేపాటికి మన కమోడ్లు కానీ అన్నీ. ఇక్కడికి వచ్చేపాటికి ఒక మిక్సర్ సెట్ ఉంది. ఆల్రెడీ ఆ మిక్సర్ సెట్ తీసుకొచ్చాం, కానీ అది సెట్ చేయాలన్నమాట. పైన వచ్చేపాటికి షవరు ఇవన్నీ అనమాట. ఇది వచ్చేపాటికి షింక్ ఇటు సైడ్ చూడండి. ఇది వచ్చేపాటికి వాష్రూమ్. ఇంకా మీకు సీలింగ్ లైట్లు చూపించాలంటే ఒకసారి నేను మీకు డోర్ వేసేసి చూపిస్తాను చూడండి. లైట్ తీసేసి నా సీలింగ్ లైట్లు ఎలాంటి మోడల్ పెట్టించామని. ఇప్పుడు మన సీలింగ్ లైట్లు వచ్చేపాటికి ఇవైతే పెట్టించాం అనమాట. మొత్తం 7 స్టెప్స్ వస్తాయి సీలింగ్ లైట్స్. 1 2 3 ఇది వచ్చేపాటికి స్లో మోషన్ వచ్చింది అనమాట. ఇందాక ఫాస్ట్ మోషన్లో వచ్చింది కదా, వచ్చేపాటికి స్లో మోషన్లో చేంజ్ అవుతూ ఉండిద్ది. ఇంకా ఫైనల్ ఇదే 7 స్టెప్స్ అనమాట. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ మేము స్విచ్ విషయానికి వస్తే మాత్రం ప్రతి స్విచ్ వచ్చేపాటికి మేము లెగ్ గ్రాండ్ది వాడామన్నమాట. లెగ్ గ్రాండ్లో మైలింక్ అంటే అది ఒక స్విచ్ వచ్చేపాటికి 35 రూపీస్ అయితే ఉందన్నమాట ఛార్జ్. మేము ఆ స్విచ్ అయితే యూజ్ చేసాం ప్రతిదానికి. మొత్తం హౌస్ మొత్తం వచ్చేపాటికి లెగ్ గ్రాండ్ యూజ్ చేసాం. ఇంకా ఫ్యాన్స్ వచ్చేపాటికి గోల్డ్ మెడల్లో తీసుకున్నాం. ఇది మన రూమ్కి వచ్చేపాటికి. ఇంకా నేను ఇప్పుడు బయటికి వెళ్ళి నేను మీకు ఇవన్నీ చూపిస్తాను చూడండి.
మనకి బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చాం కదా, నా బెడ్రూమ్లో నుంచి ఇది వచ్చేపాటికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో లోపలికి వెళ్ళంగానే నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేపాటికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీనికి వచ్చేపాటికి మనకి రూఫ్ లేదు, రూఫ్ లేకుండా నార్మల్ సింగిల్ అనమాట ఈ సీలింగ్ వచ్చేపాటికి. ఇది వచ్చేపాటికి మొత్తం మాస్టర్ బెడ్రూమ్. నేను మీ కన్స్ట్రక్షన్లో చూపించినప్పుడు లైట్ వేసి చూపిస్తాను చూడండి. మొత్తం మనకి సీలింగ్ లైట్లు వచ్చేపాటికి సేమ్ యాస్టీస్ నేను ఇప్పుడు చూపించిన రూమ్లో సేమ్ ఎలా అయితే ఉన్నాయో అలాంటివి లైట్స్ పెట్టించాం మొత్తం హౌస్ అంతా కూడా. అవే 6 స్టెప్స్ అనమాట లైటింగ్స్. ఇప్పుడు నేను వచ్చేపాటికి ఇక్కడ వాష్రూమ్ అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేపాటికి ఈ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ అనమాట. ఇది వచ్చేపాటికి మొత్తం టోటల్ టైల్స్, చుట్టుపక్కల కూడా టైల్స్ వేయించాం అనమాట. నా రూమ్లోకి వచ్చేపాటికి ఒక రకంగా ఉండిద్ది, ఈ రూమ్లోకి వచ్చేపాటికి ఒక రకంగా ఉండిద్ది ఇదంతా. ఇంకా నేను ఇప్పుడు మీకు బయట ఈ ఇంటి వెనకమాల అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు వచ్చేపాటికి డోర్ ఉంది. ఈ డోర్ కూడా చెప్పే కదా మొత్తం అయితే మనం టేక్ ఫర్నిచర్ వాడామన్నమాట ఈ వుడ్కి మొత్తం ఫర్నిచర్కి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేపాటికి చిన్నది ఉంది, దీనికి వాషింగ్ ఏరియాకి ఇలా యూస్ చేసుకుంటున్నాం అనమాట బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసాం కాబట్టి మనకి ఇంకా ఈ సైడ్ వచ్చేపాటికి చిన్న సందు ఒకటి వచ్చింది. రూమ్స్కి అన్నిటికీ ఈ టైల్స్ అయితే యూస్ చేసాం అనమాట. చూడండి కనిపిస్తుంది కదా. ఈ టైల్స్ యూస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మనకి వైట్ టైల్స్ చేపిస్తే పాడైపోతాయి అన్న ఉద్దేశంతో ఈ చాక్లెట్ అండ్ క్రీమ్ ఈ టైల్స్ అయితే ఫుల్ షైనింగ్ అనమాట. ఇది చూసుకుంటే మాత్రం మిర్రర్ లాగా కనిపిస్తుంది చూడండి అద్దం. ఈ విధంగా అయితే ఉండిద్ది టైల్స్ మొత్తం. మనం మొత్తం హౌస్ మొత్తం ఇదే టైల్స్ అనమాట. బయట పార్కింగ్ వచ్చేపాటికి వేరే మార్చాము. అండ్ ఇక్కడ చూడండి మొత్తం షైనింగ్ ఎలా వస్తుందో. మిర్రర్ చూడండి, ఇక్కడ పైన ఉన్న కిటికీ కనిపిస్తుంది చూడండి ఈ విధంగా. ఇవన్నమాట మనం యూజ్ చేసిన టైల్స్ మొత్తం. నేను మీకు లోపలికి వెళ్ళి ఇప్పుడు పక్కన సందు వేరే కామన్ వాష్రూమ్ కూడా ఇప్పుడు మనకు వచ్చేపాటికి ఇక్కడ మొత్తం ప్లాన్లో టోటల్ 3 వాష్రూమ్స్ అయితే వచ్చినాయి అనమాట. రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఒకటే కామన్ వాష్రూమ్ ఒకటి వచ్చింది. ఇప్పుడు నేను నా రూమ్ ఉంది కదా, ఆ రూమ్ ముందే కరెక్ట్గా ఇది మన రూము. నా రూమ్ ముందే కరెక్ట్గా ఇక్కడ ఇది డోర్ ఉండిద్ది ఎంట్రన్స్. దీని ముందు నుంచి వెళ్ళంగానే ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఉంది చూడండి. ఇక్కడ వచ్చేప్పటికి మనకి షింక్ అనేది ఇక్కడ పెట్టించాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ టైం ఫేస్ వాష్ చేసుకోవడానికి అలాంటి వాష్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పని షింక్ అయితే ఇక్కడ పెట్టించాము. మనకి ఇక్కడ వాష్రూమ్ వచ్చేపాటికి ఇదనమాట. మనకి వెస్టర్న్లో లోపల అటాచ్డ్ బాత్రూమ్లో వేయించి దీనికి వచ్చేపాటికి మనం నార్మల్ ఇండియన్ బాత్రూమ్స్ అయితే వేయించాం అనమాట. లోపల ఇక్కడ కూడా వచ్చేపాటికి ఈ విధంగా టైల్స్ అయితే వేయించాం లోపల. నేను మీకు ఈ మొత్తం చూసుకుంటే మాత్రం కింద మనం పార్కింగ్ కూడా ఈ టైల్స్ అయితే యూజ్ చేసాం మొత్తం హౌస్ మొత్తం చుట్టుపక్కల. కానీ బ్యాక్ సైడ్ ఫ్రంట్కి వచ్చేపాటికి మామూలుగా ఫ్లోరింగ్ చేపించేసాం అనమాట సిమెంట్తో. నేను మీకు డాబా పైకి ఎక్కి అది కూడా చూపిస్తాను మొత్తం పైన ఎలా ఉంది ఏంటని. మనం ఇక్కడ చూడండి మొన్న మధ్య గ్లాస్ ఫిట్టింగ్ పెట్టించాం మొత్తం బ్లూ కలర్ గ్లాస్ చుట్టూరు. ఫైనల్గా మనం టెర్రస్ మీదకి అయితే వచ్చేసాం అనమాట. చూసుకుంటే మాత్రం మనం ముందు ట్యాంక్ ఒకటి వేయించాం పైన వాటర్కి, అంటే ప్లాస్టిక్ది కాకుండా నార్మల్గా ఎక్కువ ఇది ఉండిద్దని చెప్పి స్టోరేజ్ ఎక్కువ ఉండేలా వేయించుకున్నాం ఇది ట్యాంక్. ఇదంతా వచ్చేపాటికి పైన ఇదన్నమాట. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ వాల్ వచ్చేపాటికి కింద మొత్తం దీనికి వాల్కేర్ అవన్నీ పెట్టించి ఇదే ఇచ్చాను వైట్ పెయింట్. ఎందుకంటే ఇది మనం వీడియోస్ తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లాగా యూజ్ అవుతుందని చెప్పని అయితే నేను ఈ విధంగా చేయించాను అనమాట దీనికి. ఇప్పుడు చూడండి
ఈ విధంగా అయితే మన వీడియో హౌస్ మొత్తం కవర్ చేశాను. మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. హోమ్ టూర్ ఇంతటితో మన హోమ్ టూర్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.